మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ నిఫ్టీ పరుగులు తీశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 81,774.49 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. ఇక నిఫ్టీ కూడా అదే బాటలో నడిచింది. 56,087.60 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం కొంత మందగించిన తర్వాత ఊపందుకుంది. లాభాలతో ముగియడంతో ఇన్వెస్టర్లు కూడా హ్యాపీ జోష్లోకి వచ్చారు. ఇక మార్కెట్ల క్లోజింగ్ పై మరింత విశ్లేషణ ప్రముఖ మార్కెట్ నిపుణులు ప్రభు మలంపాటి అందిస్తారు. ప్రభు గారు, మార్కెట్ల జోష్ను ఎలా విశ్లేషిస్తారు? చాలా రోజుల తర్వాత అంటే లాస్ట్ 8 days తర్వాత మార్కెట్ కొంచెం ఇదైంది. ఎప్పుడైతే ఆర్బీఐ పాలసీ వచ్చిందో అక్కడి నుంచి కొంచెం బూస్ట్ వచ్చినట్లు లెక్క. ఆర్బీఐ గవర్నర్ గారు దివాళీని ముందే తీసుకొచ్చారా అంటే 3 రోజుల నుంచి కొంచెం మార్కెట్ ఇదవుతుంది. సెన్సెక్స్ 3 days లో 1,500 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ కూడా ఇవాళ రీక్లైమ్స్ 25,000 పాయింట్స్, అంటే సైకలాజికల్ మార్క్ పాయింట్ 25,000 అబోవ్ ఉంది. సో సెన్సెక్స్ కూడా బాగా 81,790. సో చూస్తే మెయిన్ ఆర్బీఐ పాలసీ తర్వాత రేట్లు తగ్గించకపోయినా స్టాన్స్ చేసిన డోవిస్ టోన్ తో మాట్లాడారు. తర్వాత తగ్గించవచ్చు ఉద్దేశంతో పాజిటివ్ గా మాట్లాడారు గవర్నర్ గారు. కాబట్టి అది బాగా మార్కెట్ మీద ఇన్ఫ్లుయెన్స్ పడింది అనుకోవచ్చు. అందుకనే చూడండి బ్యాంక్ స్టాక్స్ మొత్తం పెరుగుతున్నాయి. ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో 12 స్టాక్స్ ఉంటే 12 స్టాక్స్ గ్రీన్ లోనే ఉన్నాయి. సో బ్యాంకింగ్ స్టాక్స్ పెరిగినాయి అనుకోవచ్చు. ఒక తర్వాత Q2 ఎర్నింగ్స్ అంటే ఫోకస్ ఇప్పుడు అంతా Q2 ఎర్నింగ్స్, Q1 అంత ఎక్స్పెక్టేషన్ రేంజ్ లో రాలేదు. సో Q2 ఎర్నింగ్స్ మీద ఇప్పుడు ఈ హెల్దీ రీబౌండ్ కావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే వాల్యుయేషన్స్ కూడా రీజనబుల్ ఉన్నాయి అనుకోవచ్చు. అప్పుడు ఎఫ్ఐఐస్ కూడా సెల్లింగ్ నుంచి బైక్ రావచ్చు. అంటే ఇవాళ బహుశా ఇంకా రిపోర్ట్ ఎఫ్ఐఐస్ ఇవాళ బయింగ్ లోనే ఉండొచ్చు బహుశా. నెక్స్ట్ కార్పొరేట్ ఎర్నింగ్స్ గ్రోత్ ఉంది. లో ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి కాబట్టి యాంపుల్ లిక్విడిటీ ఉంది. మ్యాక్రో ఎకనామిక్స్ అన్ని బాగున్నాయి. సో షార్ట్ కవరింగ్ ఇన్ క్వాలిటీ స్టాక్స్ కూడా వచ్చింది అనుకోవచ్చు ఒక రకంగా రీసెంట్ కరెక్షన్ తర్వాత. సో డెఫినెట్ గా ఇది పాజిటివ్స్ అయినాయి. ఇవాళ ఇంకో పాజిటివ్ ఏంటంటే జనరల్ గా ఈక్విటీ మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్, సిల్వర్ తగ్గుతాయి. ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ తో పాటు గోల్డ్ కూడా 1,800 నుంచి 200 పాయింట్లు పెరుగుతున్నాయి. ఎందుకు అంటే పండగ సీజన్ కాబట్టి. ప్లస్ ఎప్పటి నుంచో అనుకునే మార్కెట్ పెరగాలంటే మేజర్ బ్యాంకింగ్ స్టాక్స్, ఐటీ ఇండెక్స్, ఇవాళ ఐటీ ఇండెక్స్ కూడా 2% పెరిగింది. సో చాలా రోజుల బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ అది. సో ఇవాళ ఐటీ ఇండెక్స్ కూడా బాగా పెరిగినట్లు లెక్క. సో రూపీ ఒకటి మనకి కొంచెం పెరిగింది. 88 దగ్గర 90కి వస్తుంది. అది ఎఫ్ఐఐసి లోకల్ మార్కెట్స్ మీద సెంటిమెంట్ బూస్ట్ చేసిందా అంటే ఒక రకంగా బూస్ట్ చేసింది అనుకోవచ్చు. ఇంకోటి పాజిటివ్ గ్లోబల్ వ్యూస్ అంటే మేజర్ ఏషియన్ మార్కెట్స్ అన్ని గ్రీన్ లో ఉన్నాయి ఒకటి. రెండోది జపాన్ లో ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ లేడీ ఆమె సెలెక్ట్ అయింది, సానియా తకిచాయ్. ఆమె ఫస్ట్ టైం వచ్చింది లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నుంచి. కానీ సో అది పాజిటివ్ అనుకోవచ్చు ఒక రకంగా. సో ఇది పాజిటివ్ అన్ని అంటే నెగిటివ్స్ నుంచి పాజిటివ్ మారుతుంది అనుకోవచ్చు. ఇంకా రేపు కూడా గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది 30-40 పాయింట్స్. ఓకే, థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్ యూ అండి.